సాగునీరు లేక ట్యాంకర్లతో పంటలను కాపాడుకుంటున్న రైతులు దీనికి సంబంధించిన వార్తను ఇప్పుడు చూస్తున్నాం. రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని అన్నదాతలకు కష్టకాలం మొదలైంది. సాగునీరు లేక చేతికొచ్చిన వరి పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట పొట్ట దశకు రావడంతో వాటర్ ట్యాంకర్ను తెప్పించాడు. 15,000 రూపాయలతో ట్యాంకర్ను తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అటు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోనూ అదే పరిస్థితి. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్ అనే రైతు వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగు మారి ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లను నమ్ముకోక తప్పడం లేదు. ఒక్కో ట్యాంకర్కు 2,000 నుంచి 2,500 వరకు డబ్బులు చెల్లించి పంటలను తడుపుకుంటున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.